చెన్నా మసాలా తర్వాత కుల్ఫీ ఏ రకంగా చేస్తారో దాన్ని తయారు చేశాక ఎలా ఉంటుందో కూడా మీరు చూడండి. అగో చూసారా, ఇప్పుడే సగం అయ్యింది. చెన్నా మసాలా చేస్తున్నాడు, సగం చేసేయడం కంప్లీట్ అయ్యింది. సైడ్ ఏమో కుల్ఫీ కూడా చేసేస్తున్నారు. అది కూడా చిక్కబడిందా పవన్? చాలా చిక్కబడింది. సో బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం చల్లారాక అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కుల్ఫీ రెడీ. ఓకే, కుల్ఫీ మెటీరియల్. ఓహో అవునా. అది ఎంతవరకు వచ్చింది? ఇది జస్ట్ గ్రేవీ వర్క్ అయింది. ఇప్పుడు దీంట్లో ఉడికిచ్చిన చెన్నా వేయాలి. ఇప్పుడు జస్ట్ నేను దీంట్లో ఏం వేసాను, ఆనియన్స్, టొమాటో అండ్ స్పైసెస్, సిన్నమన్, క్లోవ్స్, బే లీఫ్ అవన్నీ కలిపి వేసాం కదా. ఇప్పుడు మెయిన్ గా దీంట్లో వేసే సాల్ట్ అవన్నీ ఎంత వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 members 5 members వండుతున్నాను. సో ఒక 2 spoons సాల్ట్ వేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే, సాల్ట్ అయ్యాక నెక్స్ట్ మెయిన్ గా చన్నా మసాలా కావాల్సింది ఎక్కువ టేస్ట్ వచ్చేది కొరియాండర్ పౌడర్. ఓహో, కొరియాండర్ పౌడర్ ఎంత ఎక్కువ వేసుకుంటే, అంటే మరీ ఎక్కువ వేయకూడదు, బట్ తగినంత కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మామూలుగా మనం వేసుకునే వాటికన్నా కూరల్లో వాటిలో కన్నా ఇది దీనికి ఎక్కువ పడుతుంది, అప్పుడే దీనికి టేస్ట్ ఎక్కువ. తర్వాత కొంచెం కలర్ అండ్ టేస్ట్ గా కారం టేస్ట్ అని అనుకోవచ్చు మీరు. కారం కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ చూడండి ఎంత ఉంటుందో. కారం ఉంటుందా? అది కారం ఉంటుంది కానీ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ కారంలా అనిపించదు. మనం మామూలుగా తీసిన గుంటూరు కారం అయితే కొంచెం వేసుకుంటే బాగా కారంగా ఉంటుంది కదా. ఇది అంత కారం ఉండదు కానీ మంచి కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, కలర్ కోసమే ఎక్కువ వేసుకుంటారు ఇది. అవునా? అవును, కర్రీస్ రెడ్ గా ఉంటే మంచి కారం కారంగా ఉండి బాగున్నాయి అనిపిస్తుంది. ఎక్కువ మళ్ళీ కారం తినలేము, టేస్ట్ కూడా ఉంటుంది. కారం ఎక్కువ తినలేమనక అట్లా కాశ్మీర్ అదేంటి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంటారు. ఓహో అవునా, పసుపు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మెయిన్ గా ఇప్పుడు మన దగ్గర రెడీమేడ్ గా చోలే మసాలా అని చెప్పి తీసుకున్నాము. ఎవరెస్ట్ చోలే మసాలా. ఓకే,